చూడ్డానికి చికెన్ పచ్చడిలానే ఉండే ఎగ్ పచ్చడి, టేస్ట్ మాత్రం చికెన్ కన్నా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి 5 ఎగ్స్ వేసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున మిరియాల పొడి, కారం, ఉప్పు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేయాలి. మరో గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో వేసేసి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టండి. ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించండి. ఉడికిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి 3 గరిటెల ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ ముక్కలు వేసి ఇలా మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, 3 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసం పిండుకొని వేయండి. వారం రోజుల పాటు నిల్వగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చికెన్ పచ్చడి కన్నా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఫాలో అవ్వండి.